హాయ్ ఫ్రెండ్స్, నా వీకెండ్ ఎలా గడిచింది ఏంటి అనేది షార్ట్గా చూసేద్దామా. నిద్ర లేచింది ఒక 11కి అలాగా. నా ఫ్రెండ్ కాల్ చేసింది, గాంధీ రోడ్కి వెళ్దాం రా, కొంచెం డ్రెస్సెస్ షాపింగ్ చేసేది ఉంది అంటే వెళ్ళాను అనమాట. సరే, నాకు అక్కడ డ్రెస్సెస్ కలెక్షన్ నచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా బాగుందని మా అమ్మ కోసం వీడియో తీసి పెట్టాను చూపిద్దామని. సరే, అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అలాగే డ్రెస్సెస్ నా ఫ్రెండ్ కొనుక్కునేసిన తర్వాత గోవిందరాజ స్వామి గుడికి అయితే వెళ్ళాం. ఏంట్రా అక్కడ అంటే దేవుడి దర్శనానికి అయితే కాదు మేము వచ్చింది. ఇంకా దేనికి వెళ్ళారు టెంపుల్కి అనుకుంటున్నారా? ఇక్కడికి మేము వచ్చింది కొంచెం వుడ్ కలెక్షన్ బాగుంటుందన్నమాట. సరే, వుడ్లో కొంచెం స్పూన్స్ అవి ఇవి కొనుక్కుందామని చెప్పేసి జస్ట్ 1-2 మాత్రం, ఎక్కువ ఏం కాదు. అలాగే నల్లవి పూసలు పెట్టేసి ఒక కన్ను బొమ్మ పెట్టి కాలుకి దిష్టి దారం కడతారు కదా, అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. సరే, అవి కొనుక్కుందామని వచ్చాము. సరే, కొనుక్కునేసి రిటర్న్ తిరిగి వెళ్తుంటే మాకు ఇద్దరు కనిపించారు. మీకు కూడా లాస్ట్లో ఉన్నారు, కనిపించారు అనుకుంటాను. ఏనుగులు, 2 ఏనుగులు ఉన్నారు. మేము కరెక్ట్గా రిటర్న్ అయ్యి వెళ్ళే టైంకి నార్మల్గా చెప్తారు కదా, ఏనుగుని చూస్తే లైవ్లో అదృష్టం ఉంటుంది, కళ్ళు అన్న కనిపిస్తే మంచిదని చెప్పి. సో ఈరోజు అయితే నేను 2 ఏనుగుల్ని చూశాను. సో ఏం లక్ జరుగుతుందో ఏంటో నాకు తెలియదు. ఇన్ కేస్ ఏదైనా జరిగితే చెప్తానండి నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఆశీర్వాదం తీసుకోవడానికి, కానీ ఫుల్ జనాలు వచ్చేసారా. సరే, ఇంక టైం అయిపోయిందని చెప్పేసి బయలుదేరేసాను. వెళ్ళే దారిలో ఈత పండ్లు కనిపించాయి. నాకైతే మాత్రం ఈత పండ్లు చూస్తే మా నాన్నమ్మే గుర్తొస్తారు. కొండ మీద మా పెద్దనాన్న వాళ్ళు ఉండేవారు అనమాట. హాలిడేస్ వచ్చినప్పుడు, జస్ట్ ఒక వీకెండ్స్లో హాలిడేస్ ఉన్నప్పుడు కూడా, సండేస్ కూడా నేను వెళ్ళిపోయేదాన్ని చిన్నప్పుడు. అప్పుడు మా నాన్నమ్మ 5 రూపీస్ ఇచ్చి నాకు ఈత పండ్లు పెద్ద కప్పుకు తీసి ఇచ్చేవారు అనమాట. సో ఆ మెమరీస్ అంతా గుర్తొచ్చింది. బట్ ఇప్పుడు ఒక కప్ ఎంత తెలుసా, 50 రూపీస్, 50. ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళి ఏమేమి కొన్నానో చూపిస్తాను. అండ్ వచ్చే దారిలో ఒక శారీ కూడా కొన్నాను అనమాట. కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరికింది అండ్ బాగుందన్నమాట శారీ. సో శారీ, ఆరెంజ్ జ్యూస్ 2 తీసేసుకో ఇంటికి వచ్చేసాను. జస్ట్ సింపుల్గా ఒక 2 స్పూన్స్, 2 వెరైటీస్గా 2 స్పూన్స్ తీసుకున్నాను. పసుపు కుంకుమ వేసి దేవుడి దగ్గర పెట్టడానికని చక్కలు బాక్సెస్ తీసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ పసుపు, అది రుద్దుకోవడానికి రాయి ఉంటుంది కదా, ఆ రాయి, ఇవి నల్ల పూసల దారాలు కళ్ళు బొమ్మ పెట్టి ఇవి తీసుకున్నాను అంతే. అంటే నా ఫ్రెండే కదా షాపింగ్ చేయాలి అనిందని చెప్పేసి నేనైతే ఎక్కువ మనీ తీసుకెళ్ళలేదు. అక్కడికి వెళ్తే నాకు కొన్ని నచ్చినవి, సో ఉన్న బడ్జెట్లో సింపుల్గా ఒకటి అలా తెచ్చుకున్నాను అంతే. అండ్ మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పా కదా, ఆ శారీ ఇది ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి, నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తా, ఓకే. ఇంకా సాయంత్రం ఈత పండ్లు వాష్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఇంటి బయట మెట్ల మీద కూర్చుంటూ చల్లగాలికి ఇలా నా వీకెండ్ని ఫినిష్ చేసుకున్నాం. మరి మీ